ఈరోజు పాలకూర పప్పు కర్రీ చేస్తున్నాను. మీరు కూడా ముందుగా కందిపప్పు 1 కప్పు తీసుకొని దాన్ని ప్యాన్లో వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఆయిల్ వేయకుండా జస్ట్ పప్పుని మాత్రం కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇలా డ్రైగా వేయించుకోవాలి, ఆయిల్ వేయకుండా. ఆయిల్ వేసైనా వేయించుకోవచ్చు. కుక్కర్ పెట్టుకొని 2 గరిటెల ఆయిల్ వేసుకుందామండి. తర్వాత పోపు దినుసులు 1 స్పూన్ వేసుకుందాం. దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకుందాం. తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకుందాం. ఉల్లిపాయలు 2 కట్ చేసి పెట్టుకున్నాను, వేసుకుందాం. ఇవి కొంచెం వేగాయండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పాలకూరను వేసుకుందాం. పాలకూర మంచిగా వేగిందండి. ఇప్పుడు పప్పు వేసుకుందాం. ముందు వేయించి పెట్టుకున్న కందిపప్పు వేసుకుందాం. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకుందాం. పాలకూర పప్పు టమాటా బాగా వేగిందండి. ఇప్పుడైతే మనం కారం 1 స్పూన్, పసుపు తగినంత, ధనియా పౌడర్ 1 స్పూన్, సాల్ట్ 1 స్పూన్ వేసి కలుపుకుందాం. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాం కదండి. ఇప్పుడు పప్పు విజిల్ వచ్చేటప్పుడు బయటికి నొరగలాగా వచ్చేస్తుంది. అది రాకుండా ఉండాలంటే అందులో 1 స్పూన్ వేసి మనం మూత పెట్టుకోవాలి, విజిల్ పెట్టుకోవాలి. 4 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నొరగ బయటకు రాదు, మీరు కూడా ఈ చిట్కా పాటించండి. విజిల్స్ 4 విజిల్స్ వచ్చాయండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడైతే కుక్కరు మూత తీసి చూపిస్తున్నాను చూడండి. పప్పు బాగా ఉడికింది. మనం ఇందాక స్పూన్ వేసుకున్నాం కదా, ఈ స్పూన్ తీసేద్దాం. ఇదిగోండి, పప్పు పొంగిపోకుండా మనం స్పూన్ వేసుకున్నాం కదా, స్పూన్ తీసి పప్పు అయితే పాలకూర పప్పు రెడీ. పాలకూర పప్పు రెడీ.